వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఏ ఆహారం తీసుకోవాలి? సో, దానికి ఫస్ట్ అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో, బ్యాలెన్స్ డైట్ అంటే మనం రోజువారీ తినేలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మల్టీవిటమిన్స్, మినరల్స్ అండ్ ఉండేలాగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. బికాస్ ప్రోటీన్ మనకి మెయిన్ సోర్స్. బికాస్ హెయిర్ అనేది ఒక కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట. సో మన రోజువారీ ప్రోటీన్ తినే దాంట్లో ప్రోటీన్ లేకపోతే సో బలంగా హెయిర్ అనేది రాదు. సో అందుకోసం ప్రోటీన్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ మన డైట్లో ఉండాలి. కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటుంది, బికాస్ కార్బోహైడ్రేట్స్ ఒక ఎనర్జీ ఇస్తుంది. కానీ ఒక న్యూట్రిషన్ అనేది ఒక సెల్స్కి ప్రోటీన్ లేకపోతే సో హెయిర్ అనేది మెయిన్గా మన హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. ఒక గ్లో కానీ ఫేస్లో మంచి హెల్తీగా ఉండాలి అంటే ఇది మెయిన్ థింగ్స్ అన్నమాట. సో దానితో పాటు సో హెయిర్ ఫాల్ మనం బయోటిన్ డెఫిషియన్సీ, బయోటిన్ అంటే వైటమిన్ B7 అనమాట. సో బయోటిన్ వల్ల ఏంటంటే లైక్ కెరాటిన్ ప్రొడ్యూస్ చేయడానికి వైటమిన్ చాలా హెల్ప్ అవుతుంది. సో బయోటిన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్స్ కానీ, లీన్ చికెన్ కానీ, సో లీన్ మీట్ అంటారు, చికెన్ కానీ, ఈ లీఫీ వెజిటేబుల్స్ కానీ తినాల్సిన అవసరం ఉంది. దానితో పాటు లీఫీ వెజిటేబుల్స్ సో చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఈ ఐరన్ ఎందుకు హెయిర్కి ఐరన్కి ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మెయిన్గా హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం. సో అది ఎందుకు జరుగుతుంది? మనకి అసలు ఐరన్ అనేది రక్త కణాలు ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసే ఒక కణం అన్నమాట, ఐరన్ అన్నమాట. సో ఐరన్ ఎప్పుడైతే తగ్గుతుందో సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది తగ్గుతాయి. సో దానివల్ల ఏంటంటే మన ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ అంటే ఆక్సిజన్ తీసుకెళ్లే కెపాసిటీ దానికి తగ్గిపోవడం వల్ల న్యూట్రిషన్ ఆర్ ఆక్సిజన్ కానీ మన హెయిర్ సెల్స్కి తగ్గిపోవడం వల్ల మన హెయిర్ అనేది షెడ్ అవ్వడం, థిన్ అయిపోవడం, బాల్నెస్ రావడం జరుగుతుంది. సో ఐరన్ స్టోర్స్ మంచిగా ఉండాలి. ఏమైనా తగ్గిందా లేదా హిమోగ్లోబిన్ రెగ్యులర్గా మనం ఒక 2-3 మంత్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. దానితో పాటు కొన్ని వైటమిన్ ఏ కానీ, వైటమిన్ ఈ కానీ, వైటమిన్ ఈ కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తే ఒక హెయిర్ ఒక ప్రొడక్షన్లో అంటే మంచిగా హెయిర్ రావాలి అంటే ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. సో అండ్ స్కాల్ప్ న్యూట్రిషన్కి, స్కాల్ప్ ఆయిలీనెస్ అంటే మనకు ఒక తేమ ఆర్ మాయిశ్చర్గా ఉండడానికి కోసం వైటమిన్ ఏ అనే హెల్ప్ చేస్తుంది. సో సెబేషియస్ గ్లాండ్స్ నుంచి ఆయిలీ ప్రొడక్షన్ కానీ అది ఇవ్వడం వల్ల ఒక యాంటీ బ్యాక్టీరియల్గా కానీ ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా కూడా స్కాల్ప్కి హెల్ప్ చేస్తుంది. సో హెయిర్ మంచిగా బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది. దానితో పాటు వైటమిన్ సి కానీ, వైటమిన్ ఈ కానీ యాంటీ ఆక్సిడెంట్గా హెల్ప్ చేస్తాయి. సో దట్ మన పొల్యూషన్ అంటే బయట ఉన్న పొల్యూషన్తో పాటు హెయిర్ కూడా మన స్కిన్తో పాటు హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ని తగ్గిస్తూ హెయిర్ని మంచిగా బలంగా రావడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మినరల్స్కి వస్తే వైటమిన్ బయోటిన్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేవి కూడా నట్స్లో బాగా దొరుకుతాయి. సో అవి కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే సో బలంగా మంచిగా థిక్ హెయిర్ అనేది మనం పొందగలం.